యూరియా కొరతను నివారించాలని సిపిఐ సీనియర్ నాయకులు మావిలపల్లి వసంతరావు అన్నారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సిపిఐ కార్యాలయం నుంచి ర్యాలీగా తహసీల్దార్ ఆఫీస్ వరకు వచ్చి అక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ సీనియర్ నాయకులు మావిలపల్లి వసంతరావు మాట్లాడుతూ వరి, పామాయిల్, కొబ్బరి తదితర పంటలకు ప్రస్తుత దశలో రసాయనిక ఎరువులు ముఖ్యంగా యూరియా అందుబాటులో లేకుండా పోయిందని అన్నారు. సాగుకు సరిపడా యూరియా సరిపోవడం లేదు. ప్రైవేట్ మార్కెట్ లో అసలు అందుబాటులోనే ఉండటం లేదు. యూరియా కొరతను నివారించి ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ షాపుల్లో కూడా యూరియా సప్లై చేయవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నివారించాలి ఎరువులు కొరతనే రైతుకు సరిపడ ఎరువులు, రైతుకు సరిపడ యూరియానే, రైతుకు సరిపడ యూరియానే, రైతుకు సరిపడ యూరియానే, యూరియా రైతులకు సరిపడా యూరియా, వ్యవసాయానికి సరిపడా యూరియా, పంటకు సరిపడా యూరియా, భూమికి సరిపడా యూరియా, రైతులకు వెంటనే యూరియా, రైతులకు వెంటనే ఎరువులని సక్రమంగా రైతులకు వెంటనే ఎరువులు సక్రమంగా ఎరువులు ఇవ్వాలి. యూరియా వెంటనే రైతులకు, వ్యవసాయానికి సరిపడా యూరియా, ప్రభుత్వంతో ఏంటంటే అమ్మవారు టైం ప్రకారం 10కి వస్తారు, సాయంకాలం. రెండోది శాశ్వతకి 2 కట్టలు ఇస్తున్నారు. నాకు 10 ఎకరాలు. నేను ఎకరాన్ని పావుకి అంటే 40 కేజీలు ఇచ్చిన లెక్క ప్రకారం మన వ్యవసాయ అధికారులు చెప్పినట్టు 40 కేజీలు ఎకరానికి 2.5 బస్తాలు కావాలి. అరబస్తా మళ్ళీ నెక్స్ట్ కొన్ని కోల్పోతుంది. అలాగని ప్రైవేటు షాపుల్లో ఉందంటే ఇది ప్రస్తుతం అయితే ప్రభుత్వ సంస్థల సొసైటీలను టీసీఎంఎస్ ద్వారా అందిస్తున్నారు. ఇది కూడా ఎలా ఉందంటే క్యూ. ఈ రైతులు ఎలా ఉంటారంటే పాపం చిన్న పనులు వస్తారు, దగ్గర రోడ్డు దగ్గర వెళ్తున్నారు, దూరం వెళ్తున్నారు. మళ్ళీ సాయంకాలం టైం అయింది రేపు అన్నారు. ఇది ఇబ్బంది ఉంది. అందుకే ఈ ఇబ్బంది నుంచి బయటపడతానని మేమేమంటున్నామంటే ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేట్ మార్కెట్, ప్రైవేట్ షాపులో అయితే సాయంకాలం 6 సప్లై చేయగలుగుతున్నాం. వాటికి కూడా రిలీజ్ చేయమనేది, కొరత నివారించమనేది. ఇందులో ఈ కొరత రావడానికి కూడా మేమంటామంటే ప్రభుత్వమే కారణం అంటాం, అధికారులు కాదు. అధికారులు తెలుసు, లెక్కలన్నీ ఇస్తూ ఉంటారు. ప్రతి సీజన్కి 39 లక్షల టన్నులు కావాలి మన రాష్ట్రానికి. 39 లక్షల టన్నులు 9 లక్షల టన్నులు యూరియా. ఇది ముందు మనం క్లెయిమ్ పెట్టాలి. ఈ పరిపాలకులు అనేవాళ్ళు క్లెయిమ్ చేయాలి. అధికారులు అడగాలి, సీజన్ వస్తుంది, ఎంత ఉంది, ఏంటది, లెవెల్ ఎంత ఉంది, ఇంకెంత కావాలా క్లెయిమ్ చేయాలి. అలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దేశం మొత్తం మీద ఆలోచించి ఇతర దేశాలను కింద తీసుకోవాలి. మనమంతా 650